ఈ రోజు కప్పు ప్రింట్ ఎలా చేయాలో చూపిద్దామని ఫిక్స్ అయ్యా. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు, మీ కిచెన్లో కప్ కాదు, ఇది వేరే కప్ అనమాట. ఒక ప్రింటర్, జిరాక్స్ వేసే ప్రింటర్ కాదు, దీని ఇంకులు వేరు. ఒక పేపర్, రాసుకునే పేపర్ కాదు, దీని మెటీరియల్ వేరు. ఒక టేప్, మామూలు టేప్ కాదు, ఇది హీట్ రెసిస్టెంట్ టేప్. ఒక హీటర్, వేడి నీళ్ళు కాసుకునేది కాదు, కప్పు హీట్ చేసుకునేది. 2 కత్తి లాంటి ఫోటోలు నార్మల్గా ఉన్నా పర్లేదు, మేము ఎలాగో కత్తిలా మారుస్తాం అనుకోండి. ఇక ఫైనల్లీ ఒక కంప్యూటర్. ఫోటోషాప్ ఉంటే చాలు, ఏ కంప్యూటర్ అయినా పర్లేదు. తయారు చేసుకునే విధానం: ముందుగా కప్పు మెజర్మెంట్తో ఒక ఎంప్టీ షీట్ తీసుకొని అందులో 2 ఫోటోలు యాడ్ చేయండి. ముందే చెప్తున్నాను, 2 ఫోటోలు అయితే చక్కగా నీట్గా ఉంటుంది. మధ్యలో పేరు మీకు నచ్చిన టైప్ చేసుకోండి, అంతే. ఇలా ఫినిష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా థమ్స్అప్ ఇవ్వండి. ఆ తర్వాత ఆల్రెడీ పేపర్ పెట్టున్న ప్రింటర్లోంచి ప్రింట్ వేసుకోండి. ఇలా చక్కగా నీట్గా వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత కప్పుకి దాన్ని పెట్టి ఆ హీట్ రెసిస్టెంట్ టేప్తో 2 వైపులా చక్కగా చిక్కగా అంటించండి. తర్వాత దీన్ని తీసుకెళ్లి హీటర్లో పెట్టి లాక్ చేయండి. తర్వాత ఆల్రెడీ వేడి చేస్తున్న హీటర్లో దీన్ని పెట్టి 5 మినిట్స్ టైం పడుతుంది. ఈలోగా మీరు ఏదైనా చేసుకోవచ్చు. కప్పు వేడెక్కాక కూ అని కూతకు వస్తుంది. ఆ కూత వచ్చాక వేడి కప్పు రెడీ. మీరు చేపెట్టారు, తోలు ఊడిపోద్ది. మీరు ఈ కప్పులో కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ ఏమైనా వేసుకోవచ్చు. మనం గుడ్ బాయ్ కాబట్టి కోక్తో తెచ్చిస్ట్ అవుతున్నాం అనమాట. ఇలాంటి గిఫ్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. మీ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు. మనకు ఎలాగో లేరనుకోండి. మాకంటే పండుగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండుగ. And this is Bhargav from Studio.